సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరసన చేపట్టారు. నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. దళిత యువకుడు కల్ల రాజేష్ పోలీస్ కస్టడీలో మృతి చెందాడు. ఈ కేసులో బాధ్యులైన పోలీసులను డిస్మిస్ చేయాలని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మా మౌనాన్ని బలహీనత అనుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి మల్లన్నేందో మల్లన్న సైన్యమేందో ఈ కోదాళ్ళలో ఉన్న నాయకులకు అందరికీ తెలుసు. మేము కరడు కట్టిన బీఆర్ఎస్ సైనికులుగా, కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాం. కాబట్టి మా ఇండ్ల మీద దాడులు జరిగిన, మా ఆస్తులను నష్టం చేసిన, గడ్డి వాములు దారబెట్టిన, గద్దెలు కూల్చిన, ఇవాల్టి వరకు మౌనం వహించినాం. ఇక ముందు ఏ ఒక్క కార్యకర్త మీద ఈగ వాలినా, మొన్ననే చెప్పిన ఒక సమావేశంలో ఏలు కేలు కాలు కాలు. మాకు కూడా తెలుసు చట్టాలు, అధికారం అనుభవించిన వాళ్ళమే. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడంగానే 10 సంవత్సరాలు మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడ్డది. ఇవాళ లంగలు, దొంగలు, అవినీతి పరులు, కుట్రదారులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఉద్యమకారుని పట్టుకొని కేసీఆర్ ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని, గ్రామాలని అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు? 2 సంవత్సరాలు వచ్చింది ఈ దద్దమ్మ ప్రభుత్వం వచ్చి. తట్టడి మట్టి పోసింది అయ్యన్న.